హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో మణిరత్నం ఒకరు. అతని సినిమాలంటే అది ఏ భాషలో వచ్చినా చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. సినిమా బాగోలేకపోయినా ఆ సినిమా సాంకేతికత బాగుందనో, పాటలు బాగున్నాయనో ఇలా ఏదో ఒకటి బాగుందని చెప్తారు మణిరత్నం సినిమా చూసి. అటువంటి మణిరత్నం PS1 లేదా పొన్నియిన్ సెల్వన్ 1 అనే ఒక కల్పిత చారిత్రక సినిమాతో మన ముందుకొచ్చాడు. ఇది కల్కి కృష్ణమూర్తి అనే అతను కొన్ని దశాబ్దాల క్రితం రాసిన కల్పిత తమిళ చారిత్రక నవల ఆధారంగా తీసిన సినిమా. ఇది కేవలం తమిళులకు మాత్రమే చెందిన కథ అని మణిరత్నం ఈ సినిమాని అన్ని భాషల్లోకి విడుదల చేశాడు. తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో తమిళ సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది నటులు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. విక్రమ్, జయం రవి, కార్తీ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, త్రిష, పార్థిపన్ ఇలా అందరూ ఉంటారు. ఐశ్వర్యరాయ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. AR రెహమాన్ సంగీతం అందించాడు. ప్రమోషన్స్ లో ఈ సినిమాని మన రాజమౌళి తీసిన బాహుబలితో పోల్చారు. ఇది మొత్తం తమిళ చరిత్రకు సంబంధించినది. ఇది కొంత నిజం ఉన్నప్పటికీ చాలా మట్టుకు కల్పితం కూడా ఉంది. కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ చదివితే కొంచెం అర్థమవుతుంది తెలుగు వాళ్ళకి అని అన్నారు. అయితే పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. ఆదిత్య కరికలన్ అంటే విక్రమ్. పాండ్యరాజు వీరపాండ్యాన్ని ఓడించి చోళ రాజ్యాన్ని మరింత పటిష్టం చేస్తాడు. ఆదిత్య స్నేహితుడు కార్తీ అతన్ని యుద్ధంలో సహాయపడతాడు. అయితే ఆదిత్య తమ్ముడు పొన్నియిన్ సెల్వన్ జయం రవి శ్రీలంకలో చోళ రాజ్యానికి అధిపతిగా ఉంటాడు. వీరిద్దరికీ ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఆమె పేరు కుందాయవి అంటే త్రిష. వీరి నాన్న ప్రకాష్ రాజ్ ముసలిరాజు తంజావూరులో ఉంటాడు. ఈ చోళ రాజ్యాన్ని కంబలించడానికి కోటలో కుట్రలు జరుగుతూ ఉంటాయి. కోశాధికారి అంటే శరత్ కుమార్ తన భార్య అయిన నందినిని ఐశ్వర్యరాయ్ ఇలా మరికొందరు కుట్రలు చేస్తూ ఈ తండ్రి కొడుకులను అంతం చేయాలని చూస్తూ ఉంటారు. వీరి కుట్రలను ఈ అన్నదమ్ములు ఎలా భగ్నం చేస్తారు, చివరికి ఏమైంది అనేదే మొదటి భాగం. పేర్లన్నీ తమిళ్, చాలా మంది నటులు కూడా తమిళ్ వాళ్ళు అవటం, ఇవన్నీ కాకుండా ఈ కథ పూర్తిగా తమిళ చరిత్ర వారికి సంబంధించినది. ఎప్పుడో కల్కి రాసిన నవలని అదే పేరుతో మణిరత్నం ఈ పొన్నియిన్ సెల్వన్ 1 తీశాడు. అందరికీ అర్థమయ్యే రీతిలో మణిరత్నం కథని చెప్పి ఉంటే బాగుండేది. కానీ అలా చెప్పలేదు. ముక్కలు ముక్కలుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేక్షకుడికి ఏం జరిగిందో అర్థమయ్యే లోపు ఆ సీన్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో కొత్త క్యారెక్టర్ వస్తుంది. అయిపోయిన సీన్స్ లో క్యారెక్టర్ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టమైపోతుంది. ఇలా రావటం వల్ల ఏమవుతుంది అంటే ప్రేక్షకుడికి సినిమా అర్థం కాకుండా పోతుంది. పొన్నియిన్ సెల్వన్ మాత్రం మన తెలుగు వాళ్ళకి ఎక్కదు అని మాత్రం అర్థమవుతుంది. తెలుగు నేటివిటీ ఎక్కడా కానరాదు. ఇంకా నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తం మీద కార్తీ ఫుల్ మార్కులు కొట్టేశాడు. అతని రోల్ చాలా పెద్దగా ఉంది. దానికి తోడు అతను తన గొంతు తానే వినిపించుకున్నాడు కాబట్టి అతను డైలాగ్స్ కొంచెం సరదాగా ఉన్నాయి. అతని రోల్ కూడా చలాకీగా ఉంటుంది. తర్వాత జయం రవి సెకండ్ హాఫ్ లో వస్తాడు. అతనే పొన్నియిన్ సెల్వన్ రోల్ ప్లే చేసింది. బాగా చేశాడనిపించింది. తర్వాత విక్రమ్, శరత్ కుమార్ ఇలా చాలా మంది వస్తారు. ఇంకా ఐశ్వర్యరాయ్ చాలా అందంగా ఉంది. అంతే అందంగా కూడా చేసింది. ఆమెకి కూడా మంచి పాత్ర దొరికింది. అలాగే త్రిష కూడా బాగుంది. కానీ ఆమెకి అంత పెద్దగా రోల్ లేదు. శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మి ఇద్దరు గ్లామరస్ గా ఉన్నారు. మణిరత్నం అర్థమయ్యే రీతిలో సినిమా నెరేట్ చేయకపోవడం, మధ్యలో చాలా సన్నివేశాలు సాగదీయటం. పాన్ ఇండియా కథ అయితే కాదిది. ఒక కలగూర గంపలా తీశాడు. ప్రేక్షకులు నిరుత్సాహపడుతున్నారు. ఎంతో గొప్ప నవలను ఇంత గందరగోళంగా తీసి నవల ప్రాధాన్యతను పాడు చేశాడని తమిళ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా పొన్నియిన్ సెల్వన్ ప్రేక్షకుల అంచనాలకు చాలా దూరంగా ఉందనే మాట వినిపిస్తుంది. చూసారుగా, మరిలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు చేరుతాయి.